దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివియు యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానం చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. చదువుబడిన వాక్యమును గురించి ధ్యానించినప్పుడు యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఇది. ఈ ప్రవచనములో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి కనుక ఇశ్రాయేలీయుల జీవితాలలో వారు శత్రు రాజుకు అప్పగించబడిన తర్వాత అభివృద్ధి చెందవలసిన ఇశ్రాయేలీయులు మూడు బాయకపోయారు. వారు చిగురింప చేయాలంటే వారు వాళ్ళను కానే కాదది. వారు రాజుల దగ్గర బానిసలుగా ఉన్నారు. వారు రాజుల పాలనలో వారు మగ్గుచున్నారు. కనుక ఇశ్రాయేలీయులు మళ్ళీ చిగురింప చేయాలంటే, ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందాలంటే వారి కొరకు ఒక కుమారుడు అవసరం ఉన్నది. రక్షకుడు వారికి అవసరం, కాపాడేవారు కావాలి. రక్షకుడు అంటే కాపాడేవారు. మరి కాపాడేవారు కావాలంటే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని. ఒక కుమారుడు మనకు అనుగ్రహించబడడానికిని, ఆ కుమారుడు ద్వారా ఇశ్రాయేలు జీవితాలలో మగల చిగురింప చేయడానికిని యేసు తండ్రి అని దేవుడు తాను కుమారుడని క్రీస్తుని కన్య గర్భమున జన్మింపజేశాడు. ఆ కుమారుడని క్రీస్తు జన్మించిన తర్వాత మరల చిగురింపు మొదలుపెట్టింది. ఏంటి చిగురంటే, బానిసత్వంలో ఉన్నవారు మరల చిగురించుతున్నారు, లోక రక్షకుని అంగీకరించుతున్నారు. మూడు బారిన జీవితాలు, ఆనందము లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు, కనుక కుటుంబాలలో కలహాలతో కూడిన జీవితాలలో చిగురు మళ్ళీ అవసరమై ఉన్నది. అదే ప్రభువు అయిన క్రీస్తు. యేసు జన్మించినప్పుడు లోకానికి రక్షణ వచ్చింది. క్రీస్తుని అంగీకరించిన వారి జీవితాలలో కూడా, వారు కుటుంబ జీవితాలలో కూడా ఆనందంతో నిండి ఉన్నారు. అందుచేతన అంటాడు యెషయా ప్రవక్త, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినని. అందుకని ఆయన చిగురు పుట్టిన క్రీస్తు ఎలాంటి వాడు చెప్పాడు. ఆయన ఆలోచన గురించి చెప్పాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. యెహోవా ఆత్మ ఎలాంటిదంటే జ్ఞానమునిచ్చేది, వివేకమునిచ్చేది, అది ఆధారం అన్నమాట. ఇశ్రాయేలీయులు వివేకం లేని వారు ఉండిపోయారు, జ్ఞానం లేని వారు ఉండిపోయారు. వారు యోచించేవారు కాదు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు. అందుకు యెషయా ప్రవచనం ఎప్పుడైతే నెరవేరిందో అప్పుడు తన ప్రజల జీవితాలలో చిగురు మొదలుపెట్టింది. అప్పుడు దేవుడు వారికి మరల ఏమి ఇచ్చాడంటే ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు అనుగ్రహించాడు. ఆధారము ఆత్మ, దేవుని ఆత్మ వారికి ఆధారమైనది. ఆ ఆధారము ఆత్మ ఎలాంటిదంటే ఆలోచన చెప్పేది. ఆలోచన లేని క్రియలు వారు చాలా చేశారు. ఆలోచన లేకుండా నడిచారు. ఆలోచన లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఆలోచన లేదు. అందుచేత ఆయన ఎలాంటి వాడు అంటే ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ. ఆలోచన చెప్పేవాడు బలమైన వాడు, ఆధారము ఆత్మ. ఆధారం ఏదంటే ఆత్మే ఆధారం. కనుక ఆ ఆత్మ వారికి ఆధారమై ఉన్నది.
కనుక ఆత్మ ఆధారమైనప్పుడు తెలివియు యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. తెలివి లేని వారికి తెలివినిచ్చాడు, భయం లేని వారికి భయమునిచ్చాడు. భయం లేని వారు చాలామంది భయపడరు. ఎందుకు భయపడరు అంటే వాక్యం వింటున్నారు, భయం ఉండదు వారికి. వారు వాక్యం వింటున్నారు కనుక జ్ఞానం లేదు. వారు వాక్యం వింటున్నారు కనుక దేవుని యందు వారికి ఎటువంటి ఆలోచన లేదు. కనుక ఆయన అంటాడు, యెహోవా భయం అతనికి తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలిచున్నది అన్నాడు. తెలివియు యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ, దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ ఆయన మీద నిలిచింది, ప్రభువైన క్రీస్తు మీద నిలిచింది. ఆ ఆత్మ నిలిచినప్పుడు ఆ ఆత్మ వారికి ఏం చేస్తుందంటే యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉన్నది. యెహోవా భయం ఎంతో సువాసనగా ఉన్నది. కనుక ఆయన భయము, ఆ ఆలోచన కర్త అయిన దేవుడు, బలమునకు ఆధారమగు దేవుడు, తెలివికి ఆధారమగిన దేవుడు, భయభక్తులకు ఆధారం పుట్టించే దేవుడు, ఆత్మను తన ప్రజల మీద నిలిపిన దేవుడు. అది యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన ఎలాంటివాడంటే సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నెరవేర్చుకుంది అన్నాడు. దేవుడు వాటిని నెరవేర్చే దేవుడు. వాక్య భాగం వినుతున్న దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఆశ్చర్యమైన ఆలోచనయు అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన రాశాడు. కానీ జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరక్రమము నాదే అన్నాడు ఆయన. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం వినుటయు నా వశం. ఎవరి వశంలో? దేవుని వశంలో. ఆలోచన చెప్పేవాడు ఆయన. అందుకని అంటాడు ఆలోచనకర్త అన్నాడు ఆయన పేరు. ఆలోచన లెస్సైన జ్ఞానమునిచ్చేవాడు కూడా ఆయనే. జ్ఞానం ఆధారము నేనే. జ్ఞానానికి ఆధారం ఎవరంటే ప్రభువైన క్రీస్తే. పరక్రమము నాదే, బలము కూడా నాదే అన్నాడు ఆయన. అందుచేత ఆయనకి యెషయా ప్రవక్త అన్నాడు ఒక పేరు పెట్టాడు, ఆలోచనకర్త అని పేరు. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు కనుక ఆయన మాత్రమే కాదు కానీ రెండో పేరు కూడా పెట్టాడు ఆయన. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే బలవంతుడైన దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మనం దేవుని స్వరూపము కలిగివాడయండి దేవునితో సమానమునుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనసు పోలికగా పుట్టి దాని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకొనేను అన్నాడు ఆయన. ఆయన బలవంతుడైన దేవుడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి. దేవుని స్వరూపం, తండ్రి స్వరూపమును కలిగిన వాడండి. ఆయన
దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానం ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదంట. లోకరాజ్యములోనూ ఉండాలనుకోలేదట. ఆ భాగ్యం విడిచిపెట్టేశాడు ఆయన. కనుక ఆయన భాగ్యాన్ని విడిచిపెట్టాడు కనుక ఆయన ఎలాంటి వాడైనా బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవునికి మరొక పేరు పెట్టాడు ఆయన. నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టాడు. నిత్యం ఉండేవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 27వ వచనం. సమస్తము నా తండ్రి చేత అప్పగింపబడి ఉన్నది. తండ్రిగా ఎవడను కుమారుని ఎరుగాడు, కుమారుడును కాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించను వాడు కాకను మరి ఎవడను తండ్రిని ఎరుగాడు అన్నాడు. సమస్తమును తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. నిత్యుడగుతేడు సమస్తమును కూడా తండ్రి అని దేవుడు ప్రభు అని క్రీస్తుకి అప్పగించాడు. ఆయన సమస్తమును అప్పగించాడు. ఆయన ఎటు రీతిగా అప్పగించాడని చూచినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములను వారికి బాప్తీసం ఇచ్చు అని చెప్పాడు. ఆయన నిత్యుడగు తండ్రి ఆయన గురించి అన్నాడు కనుక. కాబట్టి మీరు వెళ్ళి తన శిష్యులకు అధికారం ఇచ్చాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయడు. జనులందరూ కూడా క్రీస్తు శిష్యులుగా చేయాలట. కనుక శిష్యులుగా చేయాలంటే సువార్త ప్రకటించాలి. శిష్యులుగా చేయాలంటే వాక్యమును ప్రకటించేవారు కావాలి. క్రీస్తు తన శిష్యులను ఆయన పరలోక రాజ్యానికి ఆహ్వానమైన తర్వాత యెరూషలేము మేడగదులు కూర్చొని వారు ప్రార్థించిన తర్వాత వారు క్రీస్తు ఎత్తబడిన తర్వాత సువార్త ప్రకటన చేయడానికి శిష్యులప్పుడు బయలుదేరి వెళ్ళారు. సువార్తను ప్రకటించారు. ప్రపంచ యావత్తు కూడా సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు శిష్యులని ఏర్పరిచారు. నేటి దినాన్ని కూడా యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు. సమస్త జనులు అన్నాడు. అందరినీ కూడా వ్యత్యాసం లేదు. వారు అక్కడ పేదవారు కావచ్చు, కడు పేదలు కావచ్చు, పేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, సామంతులు కావచ్చు, బలిష్ఠులు కావచ్చు, ఎవరైనా సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలంటే వాక్యమును బోధించాలి. కనుక సువార్త ప్రకటించబడిన తర్వాత వారు ప్రభువుని అంగీకరించిన తర్వాత విడిచిపెట్టకూడదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మయ్యారు. అప్పుడు వారి శిష్యులు. బాప్తిసం తీసుకున్న తర్వాత శిష్యులు వారు ప్రభువుకు శిష్యులై ఉన్నారు. కనుక ఆయనకి ఏంటంటే పేరు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టాడు. ఈ నిత్యుడగు తండ్రికి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతటి నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాణి చిత్త ప్రకారమే చేయగోరుతున్నాను కానీ నా ఇష్టం ప్రకారం చేయగోరను. కనుక నా తీర్పు న్యాయమైనదే ప్రభు అని క్రీస్తు అంటున్నాడు. నా అంతటి నేనేమీ చేయలేదు. యేసు ప్రభు వారు తనంతట తాను ఇక్కడికి రాలేదు, భూమి మీదకి రాలేదు. తండ్రి కన్య గర్భమును పంపించాడు. అందుకని అది అంటాడు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుతున్నాను. ఆయన పంపిన వారి చిత్త ప్రకారం చేశాడండి దేవుడు. ఆయన చిత్తం ఏం చేశాడు అంటే నా ఇష్ట ప్రకారం నేను ఏది ఇచ్చాను, తండ్రి చిత్త ప్రకారమే. కనుక కానాను వివాహములో
ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి అక్కడ ఉన్నది. ద్రాక్షారసం అయిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయిందంటే ఆయన అన్నాడు, నా సమయం ఇంకాను రాలేదు, నా సమయం కన్నా. అప్పుడు తల్లి ఆయన చెప్పింది మీరు చేయడం అన్నది. అప్పుడు ఆయన వాక్యం ఇక్కడ నా ఇష్ట ప్రకారం చేయగోరను అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారమే అన్నాడు. కనుక తల్లి చెప్పినట్టు చేసినట్లయితే తల్లి మాటగా అక్కడ విధేయత చూపినట్టే కానే కాదు. తండ్రి వాగ్దానం అక్కడ నెరవేరదు. తండ్రి యొక్క వాగ్దానం నెరవేరాలంటే కుమారుడు ఆయన చిత్త ప్రకారం అక్కడ చేయాలి. ఆయన చిత్త ప్రకారం ఈ కార్యం చేశాడు. అందుచేతనే అంటాడు ఆయన, కనుక అది నిత్యుడగు తండ్రి అని చెప్పబడి ఉన్నది. కనుక యేసుక్రీస్తు వారి యొక్క వాక్య భాగమును మనం పరిశీలన చేసినప్పుడు ఆ నిత్యుడగు తండ్రి, కనుక తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు, దేవుని చిత్త ప్రకారంగా మనకు ఇవన్నీ కూడా చేయబడినవి. కనుక వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనము, ఈ మాటలు చెప్పి ఆకాశంపు కన్నులెత్తి ఇట్లా తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. యేసుక్రీస్తు వారు అప్పగించే ముందు తండ్రికి జ్ఞాపన చేశాడు. ఈ మాట ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. నన్ను పట్టుకునడానికి, నేను తీర్పు తీర్చుకునడానికి నా గడియ వచ్చింది, నాకు సమయం అయింది అని తండ్రికి జ్ఞాపన చేశాడు. అందుకని ఆయన ఎలాంటి వాడంటే నిత్యుడగు తండ్రి అని ఆయన పేరు పెట్టాడన్నమాట. ఆ నిత్యుడగు తండ్రిని విజ్ఞాపన చేయొచ్చు, ఆ నిత్యుడగు తండ్రిని మనం ధ్యానం చేయొచ్చు. ఆ వాక్య భాగం మనం పరిశీలన చేసి ఆ వాక్యం కొరకు మనం జీవించినట్లయితే యెషయా ప్రవక్త ప్రవచనము మన పట్ల నెరవేర్చున్నాం. మన జీవితాలు మూడు బారిపోయినవి. మన జీవితాలలో క్రీస్తు లేనప్పుడు మూడు బారిన జీవితాలు. క్రీస్తును అంగీకరించిన తర్వాత చిగురించినాయి, ఆత్మ జీవితంలో బలపడ్డాయి, ఆత్మ జీవితంలో విస్తరించాయి. కనుక ఈ చిగురించిన జీవితాలలో క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. ఈ చిగురించిన జీవితాలలో ప్రభు కొరకు కనిపెడదాం. క్రీస్తు జన్మించడానికి హృదయములను సమర్పిందాం. యేసును అంగీకరిందాం, యేసు కొరకు జీవిందాం. దేవుడు వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడును మా ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, వందనాలు ప్రభువా. వీడియో ద్వారా అనేకులు వర్తమానం విని నీ వాక్యమును అంగీకరించి నీ కొరకు మేలులు పొందేవారికి నీ కృపను దయచేయండి. వారికి ఉన్న అవసరతలన్నింటిని కూడా తీర్చండి, వారి అక్కర్లన్నింటిని కూడా తీర్చండి. వారికి ఉన్న బలహీనతలు ఉండి మీరు ముట్టి స్వస్థపరచండి. వారి శోధనలన్నింటిలోనూ తప్పించండి. ప్రార్థన అంగీకరించండి, ప్రతిఫలం దయచేయండి. ప్రభువా, నీ వాక్యమును వెదజల్లే కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభు, నీ నా మహిమార్థం సమస్తం జరగడానికి అధ్యక్షులకు నడిపించి ఘనత మహిమ పొందండి. క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచడానికి ప్రార్థన అవసరత కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9346422825.